ఎక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఆ ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు, మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది, అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను, రౌడీయుజంగా గెలిచావు. ఇప్పుడు అది ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము గొద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటుంది ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటిది జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు.